ఆనకాలం షురువైతుందంటే పాతిండ్లు మట్టి గోడలు ఉన్నోళ్లకు అదురు ఉడుతుంది. గట్టిగా ఆనలు పడితే ఏడ కూలుతాయో ఎంత ఉరుస్తాయో అని భయం. ఎందుకైనా మంచిదని కొందరు ముందే సదురుపిస్తారు. ఈలుగానోళ్ళు పెద్ద పెద్ద కవర్లు తెచ్చి ఇంటి మీద కప్తారు. ఆయంత గాలి దుమారం పెట్టేనంటే లేచిపోతుంది కూడా. ఏమైతుందో అని ఎప్పుడో మెరమెర చా మాకు కూడా ఓ బంగ్లా ఉంటే అయిపోవు, ఎంత ఆనగొట్టినా ఏం కాదు అనుకుంటారు. కానీ ఒక కాడ ఎట్లున్నదో చూడు రిజరా. మీదికి మస్తు కడగొడుతున్నాయిలే, లోపల చూడుండ్రి. ఇటు గోడలు పర్యాలు వాసినాయి, అటు గోడలు నిమ్మిచ్చినాయి. చేత్తో తీస్తుంటే గచ్చు బొచ్చలు బొచ్చలు ఊడొస్తున్నది. చెట్టు మీద చూడుండ్రి ఉష్కల గుంతలు తోడినట్టే ఉన్నది. ఖమ్మం జిల్లా మల్లెమడుగుల డబల్ బెడ్రూమ్ లో సక్కదనం గిట్లున్నది. పైన మొత్తం పెచ్చలు ఊడాయి, చెమ్మొస్తుంది. వర్షం పడ్డప్పుడల్లా మొత్తం గోడ వాష్ ఏరియా గ్యాప్ లో మొత్తం వాటర్ పడి చెమ్మొస్తుంది. పైన టెర్రస్ పైన ఈ 2 days నుంచి వర్షం వస్తుందండి. ఆ వర్షానికి నీళ్లు జామ అయ్యి మొత్తం కాలు పెడితేనే దిగబడిపోతుంది. ఈ ఇండ్లు వంచి ఎన్నో ఏళ్ళు కూడా కాలేదు, 8 నెలల కిందటనే ఇచ్చిరాట. డబల్ బెడ్రూమ్ ఎలక్షన్ల ముందు హడావుడిగా ఓట్ల కోసం ఇచ్చిపోయారు గానీ ఇక్కడ ఏమున్నాయి ఏందనేది ఏం పట్టించుకోలేదు. అంటే ఓట్ల కోసం మాత్రం వస్తే ఇప్పుడు ఒక్కనకే గిట్ల అవుతుంది. అసలు ఆనాలు ముంగట్నే ఉండే, ఇప్పుడే గిట్లుంటే రేపు పెద్దానాలకు ఇంకెంత తిప్పలోపో.